అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రస్తుతానికి ఉన్న బంగారం రేటు 10 గ్రాములు 1,40,000 ఇలా పెరుగుతూ పోతే ఎంతవరకు వెళ్ళిపోతుందో కదా! అసలు పెళ్ళిళ్ళకి, అకేషన్‌కైనా బంగారం కొనగలమా అని అనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో మనకి తక్కువ రేటుకి గోల్డ్ ఎలా తీసుకోవాలి అన్న పాయింట్ మన అందరిలోనూ జనరల్‌గా వస్తూ ఉంటుంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మా గోల్డ్ షీట్ జ్యువెలరీ ఫౌండర్ సుధాకర్ గారు. ముందైతే ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. దాని గురించిన పూర్తి వివరాలని ఆయన అడిగి తెలుసుకుందాం. సుధాకర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీ వీడియోలు చూసినప్పుడు అనుకున్నాను ఏంటంటే గోల్డ్ రేట్ ఇంత పెరిగిపోతుంది, సో ప్రత్యామ్నాయంగా డెఫినెట్గా తక్కువ మనకి డబ్బులతోటి అదే సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా అన్న విషయం నాకు చాలా క్లియర్గా అర్థమైంది, టు బి ఫ్రాంక్. సో మీ ఉద్దేశ ప్రకారం గోల్డ్ రేట్ ఇంకా పెరుగుతూనే ఉందండి, ఎక్కడ తగ్గట్లేదు. మీరేమంటారు? యాక్చువల్లీ విమెన్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? నేనేమీ అనక్కర్లేదండి. ఆల్మోస్ట్ మీరు మార్కెట్ పరంగా మీ మ్యారేజ్ అప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పటికి ఎలా ఉంది? అయ్యో, అప్పటికి ఇప్పటికి తగ్గిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? అసలు లేదు. ఎందుకంటే బంగారం అనేది మన ఇండియా వరకే కాదండి, వరల్డ్ని శాసించేది అదే. ఒక దేశం తాలూకు ఎకానమీని కూడా శాసించేది అదే. సో దాని ప్రకారం చూసుకుంటే ఏ దేశమైనా కాదండి, మన వాళ్ళైనా కానీ దట్టు మన ఇండియా మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే వాడకంలో ఉన్నది మన ఇండియానే. మిగతా దేశాలన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే స్టోరేజీకి మాత్రమే ఉంటాయి. కానీ మన ఇండియాలో వాడతారు, ఎక్స్పోజ్ చేస్తారు, ముఖ్యంగా మహిళలు. సో దానివల్ల ఇంక్రీజ్ అవ్వటమే కానీ తరిగే సూచన ఉండదండి ఖచ్చితంగా. కరెక్ట్. నాకు తెలిసి అనాలిసిస్ ప్రకారం అయితే 15-16 అంటున్నారండి. అలాంటి వర్డ్స్ ఒక 2 years బ్యాక్ వాడారు. 1,00,000 పెరుగుద్దని, ఆ 1,00,000 కాస్త 3,00,000కి వెళ్ళిపోయింది ఈ ఇయర్. ఆల్మోస్ట్ చూస్తున్నారు కదమ్మా, 3 months బ్యాక్ 11,000 ఉన్నది. సో ఇప్పుడు చూస్తే 14,400 చేంజ్ అయిపోయింది. నా అనాలిసిస్ అయితే ఖచ్చితంగా పెరిగేదేనమ్మా. యాక్చువల్గా ఏంటంటే మా గోల్డ్ షీట్ జ్యువెలరీ అనేది మీరు వీడియోలో చెప్పినట్టుగా మీవన్నీ ఉన్నాయి కదా పాత వీడియోలో నేను చూసినప్పుడు. సో రాగితో తయారు చేస్తారు, పైన గోల్డ్ రేక్ అనేది వేస్తారు అని చెప్పి. అవునమ్మా. ఆ గోల్డ్ రేక్ ఎంత ఉంటుందో అంతే వెయిట్కి తీసుకుంటారా మీరు? యాక్చువల్గా గోల్డ్ అలా తీసుకోలేం కదా, ఎందుకంటే సహజంగా 100 గ్రాములు అవుతుందండి వస్తువు. సో దాన్ని మేము 10 grams చేస్తాం. ఓకే. సో 10 grams చేసినప్పుడు కస్టమర్ని అంత పెద్ద హారాన్ని మేము 10 గ్రాములకి మార్కెట్లో ఏమవుతుందని 100 గ్రాములకి 10% అని, 12 అని, 15 అని, 18 అని తీసుకుంటున్నారు. మా దానిలో 100 గ్రాములది మేము 10 గ్రాములు చేసినప్పుడు దాని వేస్టేజ్ ప్రకారంగా మేము 10+10 అని చెప్పలేం కదండి. సో 10 grams చెప్పాము అంటే ఖచ్చితంగా అంటే తరుగులు, మజూరు అన్నిటితో పాటే దానిలో ఇంక్లూడింగ్ అనమాట. అంటే మేము నికరంగా 10 గ్రాములు తీసుకుంటాం. రాళ్ల ఖరీదు వచ్చేటప్పటికి సపరేట్గా తీసుకుంటామండి. ఎందుకు అంటే 100 గ్రాములు అయ్యే వస్తువు మనం 10 గ్రాములు అవుతున్నప్పుడు ఖచ్చితంగా దానిలో ఒరిజినల్ స్టోన్స్ మాత్రమే వేయాలి. అప్పుడే దానికి ఆ ఎక్స్పోజ్ వస్తుందండి, అంటే ఆ అందం కానీ ఆ వస్తువు యొక్క బింకం కానీ. సో అవన్నీ కూడా అందువల్ల ఖచ్చితంగా ఒరిజినల్ రాళ్ళు వేస్తామండి మేము. దానికి ఖచ్చితంగా తీసుకుంటాం. అంటే ఇక్కడ పీస్ లెక్కన మీరు సేల్ చేస్తారు, లేకపోతే మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి? వీటికి ఉంటాయండి, కొన్నిటికి ఉంటాయండి, కొన్నిటికి ఉండవు. ఎందుకంటే మా స్వర్ణకారులు తయారు చేసే కొన్ని పనులు కొంత ఈజీ. అంటే 28 విభాగాలు ఉంటాయమ్మా. 28 విభాగాల్లో 10 విభాగాలకి వెళ్ళింది అనుకోండి, ఒకటి ఉంటుంది. కొన్ని 18 విభాగాలకి వెళ్ళి, కొన్ని అయితే 28 విభాగాలకి వెళ్ళి తయారై రావాల్సిందే. అలా కొన్ని 4-5 విభాగాలకి వెళ్ళి తయారై వస్తుంది. సో అలాంటప్పుడు కొన్నిటికి ఉండవు. అదే 18 విభాగాలకు వెళ్ళిన ఐటమ్స్ కంపల్సరీ వేయాలి కదండి, ఎందుకంటే మెరుగులకు ఉంటుందమ్మా. తరుగు తీసుకోడు, అతను మజూరు తీసుకుంటాడు. అలాగే థ్రెడ్ వర్క్ అని ఉంటుంది. సో అతను మజూరు తీసుకుంటాడు, తరుగు తీసుకోడు. సో ఇవన్నీ మేము కంపేర్ చేసుకొని టోటల్గా దేనికి పడుతుందో దానికి మజూరు తీసుకుంటాం, కొన్నిటికి తీసుకోండి. రైట్. కానీ ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ కూడా వచ్చింది కదా, సిల్వర్ మీద వాళ్ళు గోల్డ్ ప్లేటెడ్ వేసిస్తున్నారు. మరి అది బెటరా ఇది బెటరా అని అంటే మీరేం చెప్తారు? అది బెటరా ఇది బెటర్ అంటే యూజువల్గా సహజంగా నాదే అంటాను. కానీ ఈ వీడియో ద్వారా నేను ఇంకొకటి చెప్పగలనండి, అది కూడా బెస్ట్ ప్రొడక్టే. అలాగని నేను దాన్ని ఏమి తక్కువ చేయట్లేదండి. ఎందుకంటే ఒక్కొక్క స్థాయిని బట్టి వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. సో నాది కొంత ఎక్స్పెన్సివే, ఎందుకంటే నేను తయారు చేసేది 24 క్యారెట్ల శుద్ధమైన బంగారంతో. అంటే నాది కూడా ఇప్పుడు 5 గ్రాములు అన్నా కానీ ఇప్పుడున్న పరిస్థితిలో 80,000 అమ్మా. 80,000 అంటే మనం మిడిల్ క్లాస్ వాడిని నా అకౌంట్లో తీసుకోలేము కూడా. ఎందుకంటే 5 గ్రాములు పెట్టాలంటే ఒక మిడిల్ క్లాస్ వాడు 80,000, 5 గ్రాములు అనుకుంటున్నాం, కానీ 5 గ్రాములు ఇప్పుడున్న పరిస్థితుల్లో 14,000 అయిపోయింది. సో 14,000 + 5 అంటే 80. నా దగ్గర CGST అదే GST కానీ స్టోన్ కాస్ట్ కానీ, సో మేకింగ్లో కూడా కొంత పెరగడం వల్ల నాది కూడా 80,000. సో అలాంటప్పుడు సిల్వర్ దాని మీదకి వెళ్ళటం బెటర్ అండి, ఎందుకంటే అందులో బ్రైడల్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నా దాంట్లో ఇప్పుడు బంగారం ఉందమ్మా, బ్రైడల్లో మీ దగ్గర కూడా ఉన్నాయి కానీ ఎక్స్పెన్సివే కదమ్మా అది కొంత. బట్ అది స్టాండర్డ్,
అంటే లైఫ్ టైం యూస్ చేసుకోవచ్చు. అవును అవును అంటే సిల్వర్ని అన్నానని కాదండి, దాని వాడకం దానికి ఉంటుందమ్మా. అవును సో ఎవరి బిజినెస్ వాళ్ళదేనండి. ఎందుకంటే మనం క్లాసెస్గా విడదీయటం కన్నా ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఆడవాళ్ళు ఏంటంటే ఒక శారీ కొంటే దాని మీద సేమ్ ఉండాలి, సేమ్ స్టడ్స్ ఉండాలి. సో మా దానిలో కూడా ఇప్పుడు 3, 4, 5 గ్రామ్స్ వరకు ఓకేనండి. 12 గ్రామ్స్ అంటే ఎంత అయిపోతుందండి? 1.5 lakh అయిపోతుంది. అవును అవును సో అలాంటప్పుడు సిల్వర్ దానికి బెటర్ అండి. స్టాండర్డ్ కావాలి, మనం మార్కెట్లో హోదాగా ఉండాలి, ఫర్దర్గా ఫ్యూచర్లో మనం దీన్ని బ్యాక్ చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు మా దగ్గరికి రండి. దట్టు ఇంకొక స్పెషల్ ఏంటంటే కస్టమైజ్ దేనిలోనూ అవ్వదు. మీ దగ్గర కస్టమైజేషన్ ఉంది కదా యాక్చువల్గా. ఖచ్చితంగా అవును, మిగతా చోట్ల ఏంటంటే షోరూమ్ లో ఏది ఉందో అందులోనే మనం చూస్ చేసుకొని తీసుకోవాలి. చూస్ చేసి ఇక్కడ తీసుకోవాలి. ఏంటంటే మీ దగ్గర డిజైన్ నచ్చితే వెల్ అండ్ గుడ్, నచ్చకపోతే వీళ్ళ దగ్గర ఏదైనా డిజైన్ ఉన్నా కూడా మీరు చేసిస్తారు. చేసిస్తామండి. అబ్సల్యూట్. వెల్ అండ్ గుడ్ కూడా కాదండి, సహజంగా ఇప్పుడు మనం ఒక షోరూమ్కి వెళ్ళినప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక బడ్జెట్తో వెళ్తారు. బడ్జెట్తో వెళ్ళే ఒకే ఒక షాపింగ్ జ్యువెలర్స్. ఒక బడ్జెట్ పెట్టుకునే వెళ్తారండి ఖచ్చితంగా. ఎందుకంటే మాది 1 గ్రామ్ పెరిగినా కూడా 14,400 ఎక్స్ట్రా కట్టాలి. 2 గ్రామ్స్ అంటే 30,000. సో వాళ్ళు ఒక బడ్జెట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది పెరుగుద్ది కాబట్టి. అవును అలాగే ఇంకొకటమ్మా, ఏదైనా ఒక షోరూమ్కి వెళ్ళినప్పుడు మన బడ్జెట్లో లేదనుకోండి ఐటమ్, సో సెకండ్ ఆప్షన్ నాకు తెలిసి మీరు ఆల్మోస్ట్ ఇన్నేళ్లలో గోల్డ్ షాపులు చూశారు, సో మార్కెటింగ్ చేశారు. సో వాళ్ళు మనసు చంపుకుంటున్నారు చాలామంది, వాళ్ళ బడ్జెట్ లేదు. సో అలాంటి వాళ్ళకి మా దగ్గర ప్రత్యామ్నాయం ఉందండి మా గోల్డ్ షీట్ జ్యువెలరీలో. ఎందుకంటే 92% ఖచ్చితంగా మక్కి మనం దించగలమండి. కస్టమైజ్ చేయగలిగేది కూడా ఒక గోల్డ్ షీట్ జ్యువెలరీ. అది నేను ఒక్కడనే చేస్తాను అనట్లేదండి, నాలాగా చేసేవాళ్ళు చేయగలరు ఖచ్చితంగా. ఇది మా జ్యువెలరీ గురించి మాట్లాడట్లా, అవును నాలాగా గోల్డ్ షీట్ చేసే ఎవరైనా చేయగలరండి. ఎందుకంటే షీట్ జ్యువెలరీ ఉన్న గొప్పతనం అదే. అవును. ఒక వస్తువు మనకు నచ్చితే ఖచ్చితంగా మనం తిరిగి చేయొచ్చు, మనం దాన్ని కస్టమైజ్ చేయొచ్చు. వర్క్ షాప్ ఎక్కడైనా ఇక్కడ హైదరాబాద్ లో ఉందా లేకపోతే తినాలమ్మా, మొత్తం తినాలి. అక్కడి నుంచే వస్తాయి ఇక్కడ? అవునండి. ఇక్కడ వర్క్ షాప్ పెట్టట్లేదు అయితే మీరు? ఇక్కడ అంటే అదే ఒక మాట చెప్పాలంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఎలా. మీ హైదరాబాద్ ఉందండి, ఖచ్చితంగా బిర్యానీ అంటే ఎక్కడ తిన్నా ఆ రోజు అక్కడ అంతే. ప్యారడైజ్ తిన్నాం సో అని ఎలా అనుకుంటాం. మా తెనాలికి కట్టుకి సంబంధించి స్పెషల్ అండి. 120 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఓన్లీ తెనాల్లో మాత్రమే తయారవుతుంది. అయితే ఇప్పటిది కాదు ఇది? నేను 4th జనరేషన్ అమ్మా. బాబా. మా ముత్తాత గారు, తాతగారు, నాన్నగారు, సో మేము అట్లా. ఇది కూడా దట్టు మా తెనాల్లోనేనండి. లోపల రాగి కాకుండా లక్క కూడా పెట్టచ్చు కదా, అలా ఎందుకు అనుకోలేదు? అంటే అది వేరే, అది జైపూర్ వర్క్ అండి. ఓహో. సో అది జైపూర్లో మాత్రమే సాధ్యం. అదే ఇప్పుడు మీకు చెప్పాను కానీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఎలాగో. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడా లేదండి, ఓన్లీ తెనాల్లో మాత్రమే తయారవుతుంది, ఇంకొక చోట కూడా లేదండి. అదొక రెసిపీ. సో ఇది ఎలా చెప్పాలంటే ఇంకా తరతరాలుగా అదొక చేంజ్ అవుతూ వచ్చింది కొన్ని ఫ్యామిలీస్కేనండి. అలాంటి ఫ్యామిలీస్లో మా ఫ్యామిలీ ఒకటి. మీ పిల్లలు కూడా ఇందులోకి వచ్చే అవకాశం ఉందా అంటే? అది మన చేతిలో ఏముందండి. అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నారా వాళ్ళు ఏమన్నా? అదైతే నేనైతే లేదండి, మా పిల్లలు వస్తాను అంటే కాదన్ను, వద్దు అంటే నేను వాళ్ళ ఇష్టం అండి. ఎస్పెషలీ ఈ మా గోల్డ్ షీట్ జ్యువెలరీ క్లీనింగ్ పార్ట్ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారండి? క్లీనింగ్ అంటే యాక్చువల్గా గోల్డ్ మనం ప్రతి ఇంట్లో ఒక్కొక్క మహిళ ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారండి. అంటే ఒక్కొక్కళ్ళు వాష్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది అంటే, కుంకుడుకాయలు ఒకప్పుడు ప్రాసెస్ అండి, లేదు ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నారు. అదే అందుకే అంటున్నాను, ఒక్కొక్కళ్ళు కొంతమంది టూత్ పేస్ట్ చేస్తారండి ఖచ్చితంగా. ఎందుకంటే గోల్డ్ ఏమి అవ్వదా? గోల్డ్ ఎలా క్లీన్ చేసుకుంటారో ఈ ఐటమ్ కూడా అలాగే క్లీన్ చేసుకోవచ్చు అండి. నో ప్రాబ్లం అండి, ఎలా అయినా వాడుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఒక్కటే చెప్తున్నా అండి, మీరు మా దగ్గర కొన్న తర్వాత మీరు గోల్డ్ ఐటమ్ ఎలా వాడతారో అలాగే వాడేసుకోండి. ఎలా అయితే క్లీన్ చేసుకుంటారో అలాగే క్లీన్ చేసుకోవచ్చు. ఏ మాత్రం ఉండదు. బంగారానికి అరుగుదల ఉంటుందండి ఖచ్చితంగా. 22 ఒక 1 yearకి అరిగింది అనుకోండి, మాది 6 monthsకి అరుగుద్ది. ఎందుకు అంటే దీనిపైన వాడే తాపడం అంతా కూడా 24 క్యారెట్తో చేస్తాం. 24 క్యారెట్తో తయారు అవ్వదు ఆర్నమెంట్ అని చాలా నానుడు ఉంది, ఐడియా ఉంది? అవును కదా, 22K అవుతుందని. ఇప్పుడు నాకు షోరూంలో ఉన్నప్పుడు రోజు ఒక 10 మంది వస్తే 2-3 ఈ క్వశ్చన్ అడుగుతారు, కానీ 24 క్యారెట్తో అవ్వదంటారు, మీరు ఖచ్చితంగా 24 క్యారెట్తోనే చేస్తామంటున్నారు, ఇది ఎలా సాధ్యమని. దానికి ఒకటేనండి, 22 క్యారెట్లో మిక్స్ చేస్తాం మనం కాపర్ మిక్స్ చేస్తే 8% 22 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే గోల్డ్ టెంపర్ వస్తుందండి. కానీ నేను పెట్టేదే లోపల కాపర్ రాడ్ కదండి. మనం షోరూమ్కి వెళ్దామండి. సో వెళ్ళినప్పుడు మీకు అవన్నీ చూపిస్తాను. సో ఆ కాపర్ రాడ్ లోపల ఉంటుంది కాబట్టి పైనంతా మెతక పెట్టాలండి. అంటే 24 క్యారెట్లు వచ్చేప్పటికి కొంచెం మెత్తగా ఉంటుంది. సో దాని ద్వారా మేము తీగలు అవనివ్వండి, రేకులు అవనివ్వండి, డైస్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, సో క్లియర్గా చేస్తాం. దట్టు ఇంకొకటండి, మా బంగారం అన్నీ కూడా
దుబాయ్ బంగారం ఒక స్పెషల్ గా చూస్తారు, ఐడియా ఉందా? అవును కదా. ఆ పాలిష్ అవును, షైన్. అవును. ఒక మాటలో చెప్పాలంటే దుబాయ్ గోల్డ్ ఎలా షైన్ ఉంటుందో మాది కూడా ఎల్లోయిష్ లో ఉంటుందండి. ఓహోహో. వాడగా 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 మన దీనిలోకి వస్తే అంటే కొంత అరుగుదల అవ్వడం వల్ల వస్తుంది అది. అవును, అవును. అదొక పద్ధతి.